భారతదేశంలో విద్యార్థులు కానీ ఉద్యోగస్తులందరూ కూడా ఏఐ నేర్చుకోవాల్సిన సమయం వచ్చేసిందా అంటే అవునని అనిపిస్తుంది. తాజాగా జరుగుతున్న కొన్ని పరిణామాల వల్ల భారతదేశ ప్రభుత్వమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తుంది. ఆల్రెడీ ఏఐ టెక్నాలజీ సంబంధించిన చాలా విషయాలను అయితే ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తుంది. మీరు ఎందుకు ఏఐ సంబంధించిన టెక్నాలజీ గురించి నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. ఇదివరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అంటే దాని హెడ్లైన్స్ ఎక్కడ మెయిన్ పేపర్లో వచ్చేది కాదు, ఏదో జిల్లా ఎడిషన్లో అటువంటి చిన్న చిన్న పేపర్లో వచ్చేది. అలానే టీవీలో కూడా మెయిన్ గా ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు. బట్ ఈ మధ్య కాలంలో చూడండి, గత సంవత్సర కాలంలో స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఈ నెల రోజుల్లో చూసుకుంటే ఎటు చూసిన మెయిన్ మీడియా అంతా కూడా ఒకటి విషయం చెప్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. ఉదాహరణకి ఇండియా ఏఐ మిషన్ గురించి తెలుసుకుందాం. భారతదేశ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు మన ఇండియా ఏ మిషన్ కోసం కేటాయించింది భారతదేశంలో జీపీయూస్ తీసుకురావాలని. ఎందుకంటే మన భారతదేశంలో ఏఐ సంబంధించిన టెక్నాలజీ ఇంజనీర్స్ పెరగాలి, డేటా సైంటిస్టులు పెరగాలి, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ పెరగాలి. కారణం ఏంటంటే భారతదేశ ప్రభుత్వం కూడా కొత్తగా ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాల్సిన అవసరం వచ్చింది అని భావిస్తుంది. కాబట్టి మన భారతదేశ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు భారతదేశంలో జీపీయూస్ తీసుకురావాలని చెప్పి ఆదేశించింది. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మొన్నటి వరకు మన ఏ టెక్నాలజీ ఏంటంటే ఇప్పట్లో కాదు, ఇంకో 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జరుగుతుంది అనుకుంటున్నాం. బట్ ఇండియాలో ఆల్రెడీ ఏ వర్క్ స్టార్ట్ అయిపోయి ప్రాజెక్ట్స్ కూడా మొదలవుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. దీంతో పాటుగా ప్రపంచ దేశాలు సైతం ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నాయి, అక్కడ ఎంప్లాయీస్ కి లక్షల్లో కొన్ని పర్టికులర్ ఉద్యోగాలకి ఎక్స్పీరియన్స్ తో కోట్లలో ప్యాకేజ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఉదాహరణకి అమెరికా దేశాన్ని తీసుకుంటే కనుక వీళ్ళు ప్రాజెక్ట్ స్టార్ గేట్ అనే ఒక ప్రాజెక్ట్ కింద కొన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ వేల కోట్లు దేనికి ఉద్దేశంగా పూర్తిగా ఎండ్ టు ఎండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన డేటా సెంటర్స్ ని ఏర్పాటు చేయడం, ఒక స్మార్ట్ సిటీ లాంటివి తయారు చేస్తున్నారు. అక్కడ ఏంటంటే నథింగ్ బట్ మీరు ఒక చిన్న ఐడియా వచ్చింది ఏ గురించి, ఆ ఐడియాని కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ చేసే వరకు దానికి సంబంధించిన హార్డ్వేర్ కానివ్వండి, సాఫ్ట్వేర్ రిసోర్సెస్ కానీ అన్ని ఉంటాయి. ఓపెన్ సోర్స్ కంపెనీ వాళ్ళు ఇందులో ఇంటిగ్రేట్ అయి ఉన్నారు. దానికి కావాల్సిన జీపీయూస్ ఆఫర్ చేయడానికి ఎన్విడియా కంపెనీ వాళ్ళు ఉన్నారు. ఇలా డిఫరెంట్ కంపెనీస్ తో టైప్ అయ్యి నథింగ్ బట్ ఇంకా ఆ పర్టికులర్ ఏరియాలో ఇంకా ఏ సంబంధించిన వర్క్లే జరుగుతాయి అనమాట. దీనికోసం అమెరికా ప్రభుత్వం $500 బిలియన్ కేటాయించింది. ఇక తాజాగా డీప్ సీక్ ఏఐ మోడల్, ఇది నిజంగా ఇంటర్నెట్ ని ఊపేసిందని చెప్పుకోవచ్చండి. చైనా దేశం వాళ్ళు చాలా చవక రేటుకే డీప్ సీక్ ఏఐ మోడల్ ని డెవలప్ చేశారు. అప్పటి వరకు సరే ఓపెన్ ఏఐ సంబంధించిన చాట్ జీపీటీ గురించి లేకపోతే జెమినీ ఏఐ, మెటా ఏఐ గురించి మాట్లాడుకున్నాడు. ఒకసారిగా డీప్ సీక్ ఏఐ మోడల్ కి ఎందుకు వెళ్ళిపోయారంటే తక్కువ ప్రైస్ లో ఏఐ మోడల్ ని డెవలప్ చేయగలిగారు. మరి ఇది ఎలా సాధ్యమైందంటే ఇది కూడా ఏ ఇంజనీర్ వల్ల జరిగింది. మనం ఇప్పటి వరకు ఏ ఇంజనీర్స్ గురించి మాట్లాడడం కానీ దాన్ని ఆప్టిమైజ్ చేయడానికి కూడా ఏ ఇంజనీర్లు అవసరం అవుతారని ఇప్పుడు కాక మాట్లాడలేదు కదా. అలా కూడా కొత్త ఆపర్చునిటీ వచ్చింది. మొన్నటి వరకు ఏ మోడల్స్ గురించి మాట్లాడుకున్నాం, అటువంటి మోడల్స్ ని ఆప్టిమైజ్ చేయడానికి కూడా కొత్త జాబ్ ఆపర్చునిటీ మళ్ళీ ఏ ఇంజనీర్ అవసరం అయితే ఉంటుంది. సో ఆల్రెడీ దానికి సంబంధించిన వర్క్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన జాబ్ రోల్స్ మనకి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. సాక్షాత్తు మన భారతదేశ ఐటీ మినిస్టర్ గారు డీప్ సీక్ ఏఐ మోడల్ గురించి ప్రశంసించడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా జపాన్ ప్రభుత్వం కూడా ఓపెన్ ఏఐ మరి సాఫ్ట్ బ్యాంక్ తో కలిసి తమ దేశంలో కూడా ఏ ఇండస్ట్రీని నెలకొల్పాలి, ఏ కొత్త మోడల్స్ డెవలప్ చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన కూడా తీసుకొచ్చింది. ఒకవైపు భారతదేశం కానీ అమెరికా కానీ ఇతర దేశాలు ఏ మోడల్స్ తయారు చేయడంతో పాటుగా భవిష్యత్తులో ఈ టెక్నాలజీలు వేరే దేశాలతో పోటీ పడాలనే ఉద్దేశంతో దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తుంది, దానికి సంబంధించిన ఆపర్చునిటీస్ కూడా బిల్డ్ చేస్తున్నాయంటే మనం దానికి తగ్గట్టుగా ఆ ఆపర్చునిటీస్ ఇప్పటి నుంచే గ్రాప్ చేసుకోవాలంటే ఏంటి, ఇప్పటి నుంచే మనకి ఏ నాలెడ్జ్ గ్రాప్ చేసుకోవాలి, లేదంటే ఈ పోటీ ప్రపంచంలో వెనకబడిపోతాం. ఇవాళ డేటా సైంటిస్ట్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ జాబ్ రోల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. మీరు కావాలంటే నౌకరీ లేకపోతే ఇతర జాబ్ పోర్టల్స్ ఓపెన్ చేయండి. ఎక్కువగా ఈ మధ్యకాలంలో వినిపిస్తున్న జాబ్ రోల్స్ ఏంటంటే డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్. ఈవెన్ మీరు గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో కూడా చూడండి, హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ అనగానే మీకు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అలానే డేటా సైంటిస్ట్ కనిపిస్తుంది. జస్ట్ ఒక బీటెక్ కానివ్వండి, డిగ్రీ చదివిన విద్యార్థులు ఒకటే ఆలోచిస్తారు, నేను ఎటువంటి జాబ్ కి వెళ్తే నాకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చే ఉద్యోగాలు ఏమైనా చూస్తారు. సో మీకు ఫస్ట్ వచ్చే జాబ్ రిజల్ట్స్ ఏంటి, డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, లేకపోతే డేటా అనలిస్ట్, ఇటువంటి జాబ్ రోల్స్ వస్తున్నాయి కదా. సో దానికి సంబంధించి నాకు ఇప్పుడు కాదేమో ఇంకో 4-5 సంవత్సరాల తర్వాత దీని గురించి ఆలోచించాలంటే మనం ఆల్రెడీ వెనకబడిపోయినట్టే. మీరు ఆల్రెడీ ఆపర్చునిటీస్ మీ కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. మీరు కాదనుకుంటే ఆల్రెడీ ఈ ఏఐ సంబంధించిన దీనికి రిలేటెడ్ కాని ఫీల్డ్ వాళ్ళు ఏఐ నేర్చుకుని దా జాబ్ ని గ్రాప్ చేసుకునే అవకాశం అయితే మీరు కల్పించిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు టైం ఎలా ఉందంటే మనం ఇంకో సంవత్సరం కాదు, ఇప్పటి నుంచి మన ఏఐ గురించి నేర్చుకున్నా కూడా వెనకబడే అవకాశం ఉంది. కారణం ఏఐ మోడల్స్ మన ఏఐ సంబంధించిన టెక్నాలజీ చెప్పేస్తుంది. అలాంటి ఏఐ మోడల్స్ నే మనం ట్రైన్ చేసి
దాని నుంచి మనం జాబ్ తెచ్చుకోవాలంటే మనకి ఇంకెంత నాలెడ్జ్ కావాలి? అటువంటి నాలెడ్జ్ మనం పొందాలంటే ఇప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బేసిక్స్ నేర్చుకోవాలి. సో మేము పదే చెప్పేది అదే విషయం. మీరు హై ఎండ్ నాలెడ్జ్ అవసరం లేదు, బేసిక్ మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ తో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, పైథాన్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అలానే జనరేటివ్ అంటే బేసిక్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నారనుకోండి, దాని తర్వాత మీకు నిజంగా ఆసక్తి ఉందా లేదా అని చెప్పి దాన్ని నెక్స్ట్ లెవెల్, సెకండ్ లెవెల్కి వెళ్ళడం, థర్డ్ లెవెల్కి వెళ్ళి ఆ ఏ కోర్సులో మీ నాలెడ్జ్ మరింత పెంచుకుంటూ వెళ్తే మీకు స్కిల్స్ పెరుగుతాయి. ఇవాళ బేసిక్స్ తో నేర్చుకుంటే దాని తర్వాత మీ స్కిల్ సెట్ కింద యాడ్ చేసుకోవడానికి మీ రీసెర్చ్ మరింత హెల్ప్ అవుతుంది. మనమేమో బేసిక్ స్ట్రాంగ్ గా లేకుండా డైరెక్ట్ గా నేను సముద్రంలో దూకేస్తానంటే ఎలాగా? ముందంటే చిన్న కాలంలో ఎత్తు కొడితేనే సముద్రంలో వెళ్ళి మనం ఎదగలుగుతాం. బట్ అలాంటి ప్రిపరేషన్ కోసం ఇటువంటి బేసిక్స్ నాలెడ్జ్ అనేది నేర్చుకోండి. దానికోసమే మన ఏ తెలుగు ఛానల్ తరపున ఏ తెలుగు బిగినర్ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. మన తెలుగు ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా 6,000 రూపాయలకి ఏ తెలుగు బిగినర్ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం అండి. మన 9th బ్యాచ్ ఫిబ్రవరి 15వ తారీఖున స్టార్ట్ అవుతుంది. బట్ హెల్త్ ఎమర్జెన్సీ వల్ల ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి అయితే ఆ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయండి. సాయంత్రం 6:30 నుండి. ఇంట్రెస్ట్ ఉండి ఏ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. అలానే మీరు స్పెసిఫిక్ గా అదే పదే వీడియోస్ లో ఏ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవ్వండి అన్నట్టుగా వీడియోస్ చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. బట్ వాస్తవానికి మీరు ఇండస్ట్రీని మొత్తం గమనించండి. అతి తక్కువ ప్రైస్ లో మనం రికార్డింగ్ సెషన్స్ తో పాటుగా క్లాసెస్ అన్ని లైవ్ లో చెప్తున్నాం కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలి. మన ఫ్యూచర్లో జరిగే టెక్నాలజీ కానివ్వండి, ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చే డొమైన్ గురించి మేము ముందుగానే చెప్తున్నాను కాబట్టి ఇది మీరు పాజిటివ్గా తీసుకోవాల్సిన అంశం. రేపు పొద్దున్న మనకు సంవత్సరం తర్వాత వచ్చి లేకపోతే 2 సంవత్సరాల తర్వాత నేను ఏ నేర్చుకుంటా అంటే అప్పటికే అందరూ ఏ నేర్చుకుని ఉంటారు. బట్ ముందుగానే ఇప్పుడు మీరు రెడీ అయి ఉన్నారనుకోండి, అటు వాళ్ళని ధీటుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు తక్కువగా కాంపిటీషన్ ఉంది కాబట్టి మీరు ఫాస్ట్గా గ్రాప్ చేసే అవకాశం ఉంటుంది. ఆపర్చునిటీస్ మీ ముందే ఉన్నాయి కాబట్టి దాన్ని మీరు గ్రాప్ చేసుకోవాలంటే అటు ఇంటర్మీడియట్ నుంచో లేకపోతే మీరు డిగ్రీ నుంచో చదువుకుందాం అనుకోండి, ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకున్నారు అనుకోండి, బేసిక్స్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటాయి. అవకాశాలు ఎప్పుడో వస్తాయని ఎదురు చూడడం కాదు, ఇప్పుడు ఆల్రెడీ మనకు అవకాశం ముందుగానే ఉంది. ఇప్పుడు అవకాశం ఉన్నదాన్ని మనం దాన్ని పట్టుకుంటాం లేకపోతే వదిలేస్తామని మన చేతిలోనే ఉంది. అందుకనే మన బిగినర్ కోర్సుని అయితే ఆఫర్ చేసి స్టూడెంట్స్కి కానీ ఉద్యోగస్తులకు కానీ వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ సెట్ని, నాలెడ్జ్ని ఆఫర్ చేయాలనే ఉద్దేశంతో ఈ కోర్సుని అయితే ఆఫర్ చేస్తున్నాం. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మన దగ్గరేనే కాదు కోర్సు, మీరు బేసిక్స్ దీనికన్నా బాగా చెప్తారు బయట అనుకుంటే మీరు అక్కడనే జాయిన్ అవ్వచ్చు. బట్ మా ఉద్దేశం ఏంటంటే ఇప్పటి నుంచే విద్యార్థులు ఏ సంబంధించిన బేసిక్స్ నేర్చుకుంటే కనుక పోటీ ప్రపంచంలో గెలిచే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ఉన్న ఇండియా ఏ మిషన్ నుంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, వీటన్నిటిని మీరు ఉపయోగించుకోవాలి. డేటా సైంటిస్ట్ లేకపోతే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఆ డొమైన్ లో మీకు ఉద్యోగాలు రావాలంటే దానికి రిలేటెడ్ నాలెడ్జ్ ఇప్పటి నుంచే గెయిన్ చేసుకోవాలి. ఆయన ఇన్ఫర్మేషన్ చెప్పేదే మా ఉద్దేశం. ఇటువంటి లేటెస్ట్ చేయగానే కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.